ఛానల్ డానియల్ బ్లాగ్. మనమైతే కాలేజ్ చేంజ్ అయిపోయినాం. మా సిపిఐటి కాలేజ్ నుంచి ఇంకా డైరెక్ట్ నేను ప్రొద్దుటూరు కాలేజ్లో చదువుకుంటాను. డిప్లొమా వెనకలు ఉండే కాలేజ్ అనమాట, యోగి వేమన. ఆ కాలేజ్ అనేది ఈరోజు చూపించబోతున్నా ఎట్లుంటుందో అని. బీటెక్ కాలేజ్ అది క్లాస్ 4 కూడా అలా ఉంటుంది. మనకి ఇంకా ఫుల్ పన్ను ఇబ్బందిగా ఎటువంటి బోర్ ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. డైలీ ఇంకా ట్రావెలింగ్ ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ బస్ నుంచి వెళ్ళాలా డైలీ అనమాట. ఇబ్బందిలా ఫీజు కూడా పెద్ద ఇబ్బంది ఇలా మనకి. కాబట్టి ఇంకా అదని వెళ్దాం. ఇంకా కాలేజ్ ఇక మనం ప్రొద్దుటూరుకు వచ్చినాం. ఇంకా యోగవేన కాలేజ్ పోతున్నాం. ఒక్కలే ఇంకా సేమ్ టు సేమ్ రూటు, సేమ్ డిప్లొమాలో ఎట్లనో సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే. ఏం మారలా, కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల అట్లా జరిగిందనమాట. మన కాలేజ్ నచ్చక అది కూడా ఫీజు కూడా మనకు అఫోర్డబుల్లే. అది గవర్నమెంట్ కూడా ఉంటుంది. జస్ట్ బస్ ఛార్జ్ చేసేయండి. దగ్గరలో ఒక మంచి దోశ వస్తాడు, 30 రూపాయలు. మళ్ళీ ఉంటుంది, చూపిస్తానండి. గాయస్ ఇదే అనమాట రిలయన్స్ దగ్గర ఉండేటువంటి ఒక కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ ఉంది. ఇక్కడ కొత్తది సినిమా థియేటర్ అనేది కూడా ఓపెన్ చేయబోతున్నారు. తొందరలో బిల్డ్ చేస్తున్నారు కొత్తది. ఇదన్నమాట కాంప్లెక్స్. నేను డిప్లొమాలో ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేది. ఇంకా ఏదైనా షాపింగ్ ఉంటే ఇక్కడే చేసేది. ఇది అనమాట కొరపాడు రూట్ అనమాట. ఇది ఇటు సైడే మా కాలేజ్ ఉండే. డిప్లొమా అనేది కూడా ఈ సైడే కొరపాటు రూట్ ప్రొద్దుటూరులో. మనమైతే హోటల్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా పదండి తిందాం. గైస్ మనం హోటల్కి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట ఫేవరెట్ దోశ అనమాట, డైలీ కస్టమర్ మనం. ఇక్కడ దోశ పిచ్చలు ఉంటుంది. 30 రూపీస్ అయినా పీక్స్ అంతే. ఒకసారి తిని ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. డైలీ తినటండి. ఇక్కడ దోశ అయితే వచ్చిందనమాట. ఇంకా తిందాం. ఆ టేస్ట్ అన్నమాట వేరే అనమాట. తినడం జరిగింది. దోశ అయితే డైలీ కస్టమర్నే కాబట్టి నాకు ఏం కాదు. దోశ అయితే పిచ్చలతో ఉంటుంది. ఇక్కడ ప్రొద్దుటూరులోనే కొరపాడు రూట్లో. హాయ్ బ్లాగ్ చేస్తున్నా. హాయ్ హాయ్ మా జూనియర్ ఇతను. పేరు ఫారూక్. ఫరూక్ సరే పేరు ఫరూక్, మా జూనియర్. డిప్లొమాలో 3rd ఇయర్ ఉన్నప్పుడు, ఇతను 2nd ఇయర్, ఇప్పుడు 3rd ఇయర్ కదా. ఇదే యోగి వేమన. చిన్నగారా అక్కడైతే ఇంకా మనమైతే ఇప్పుడైతే వెళ్తాను. కొన్ని ఫొటోస్ తీసుకోవాలా, అవి తీసుకుని వెళ్దాం. రిపోర్టింగ్ కాబట్టి ఈరోజు కూడా. అది కొన్ని గైస్ బోర్డు మీద యోగి వేమన కాలేజ్ అని ఉంది కదా, యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ. ఆ స్ట్రైట్ ఉండేది మా కాలేజ్ అనమాట, పాలిటెక్నిక్ కాలేజ్. దాని వెనకాల ఉంటుంది. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదే యోగి వేమన అనమాట యూనివర్సిటీ. ఇప్పుడు మనం లోపలికి ఒకసారి డిప్లొమా కాలేజీలోకి వెళ్ళి మొత్తం అంతా చూసి వద్దాం ఎలా ఉంటుందో. పదండి ఇక వెళ్దాం. కాలేజీలోకి అయితే పోతున్నాము ఇక మనం. ఇదంతా మనం ఉండేటువంటి కాలేజ్ అనమాట. ఈ చుట్టూరు క్యాంపస్ అనమాట. బోల్డ్ అని చెట్లు ఉన్నాయి గైస్ ఇక్కడ. ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. ఇంకా అక్కడే అనమాట మా సెమిస్టర్ అదంతా ఉన్నప్పుడు అక్కడే చదువుకునేటోళ్ళం. అక్కడ బంక్ ఉంది కదా, అక్కడే అనమాట మా సెమిస్టర్ అంతా సెమిస్టర్స్ ఉన్నప్పుడు అక్కడే చదివే వాళ్ళం. అది ఉంది స్ట్రైట్గా ఎంట్రన్స్ ఉంది, అది క్యాంపస్. అక్కడ బైక్స్ అందు ఆపుకుంటుంటారు సార్ వాళ్ళు అంతా. అదిగోండి ఇంకా అది ఎంట్రన్స్ అనమాట.
ఆ షెడ్లో ఒక కార్ ఉంది గైస్, మా ఫేవరెట్ కార్ ఉంది దాంట్లో. అంతే, ఇదే గైస్ మా ఎంట్రన్స్ అనమాట. పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరు కాలేజ్ ఇదనమాట క్యాంపస్. అది క్యాంటీన్ అన్నమాట. అక్కడ ఇక్కడ అనమాట ఇంకా మా క్యాంపస్. అంటే బంగొట్టడాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా స్ట్రైట్గా బిల్డింగ్స్, చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడికి అనమాట ల్యాబ్స్ ఉంటాయి అక్కడ మాకి. ఇక యోగా మన కాలేజీకి పోతున్నాం. చూసారుగా మా డిప్లొమా కాలేజ్. గాసి ఇది గాసి యోగమైన కాలేజ్ క్యాంపస్. ఇదిగోండి క్యాంపస్ అనమాట, పెద్ద ప్లే గ్రౌండ్ అనమాట ఇక్కడ యోగవేమనాకి. అటు సైడ్ చూస్తే కొత్తగా బిల్డింగ్స్ అనేవి కడుతున్నారు. ఇదే కాలేజ్. కంటుంటే మా ఫ్రెండ్స్ వస్తారంట, అప్పట్లోపు చూద్దాం. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అంటారు, కలిసేసి మొత్తం తెలుసుకొని ఇంకా జాయిన్ అవుదాం. ఇక్కడే మా క్లాస్ రూమ్ అనేది ఉంది, రిపోర్టింగ్ కూడా ఇక్కడే అనమాట. ఇంకా వెళ్దాం. మా సివిల్ ఫ్రెండ్ వసంత్. ఏం వసంత్ చెప్పాలి మా హాయ్ చెప్పు మా వాళ్ళకి. సబ్స్క్రైబర్స్ గట్టి చెప్పు మా, ఏమైంది నోరులో. ఇక్కడ డిప్లొమాలో చదువుకున్నాం, ఇక్కడ సివిల్ చూపించిన. అదే గైస్ ఆ కాలేజీ డిప్లొమా, ఇది యోగ వేపన యూనివర్సిటీ. ఇప్పుడు పెనకలే అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఆడ 3 ఏళ్ళు అదిగా మళ్ళీ 3 ఏళ్ళు ఇడికి. అయితే ఏం లేదు, అయితే మనకైతే ఫీజు అనేది బాగా తగ్గిందిలే. అది ఒప్పుకోవచ్చులే. మళ్ళా డబ్బులు అన్నీ పోతున్నాయి. ఇక్కడ ఏం చేయమంటావు, సిబిఐడి పోవాల్సింది. బొంగు 2 రోజుల్లో నరకం కనిపించింది నాకు. బాగానే ఉంటుంది సిబిఐటి, మంచి బస్సులు, కథ భలే చెప్తున్నావు కదా. అడిగి పోయినా వచ్చి చేసిన షాపు కాశీ. ఇంక మనం జిల్లా తీసుకొని పోదాం. చూడు అదే ఫ్రెండ్స్, ఈరోజు అలాట్మెంట్ ఇవ్వడానికి వచ్చాం. బట్ మా ఫ్రెండ్ టీసీ జిరాక్స్ లేదు, అందుకు మళ్ళీ దొబ్బేయమన్నారు. అందుకు మళ్ళీ తెచ్చుకుంటాడు జిరాక్స్ కోసం. ఇప్పటికి 3వ జిరాక్స్ తిరగడం ఇది. అదో ముందర ఇంకొక 2 వెళ్తున్నారు. వాళ్ళకి అసలు కామన్ సెన్సే లేదు ఫ్రెండ్స్. కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా? గాయ్స్ ఇంకా కౌన్సిలింగ్ అయిపోయింది, ఇంక పోతున్నాం. మా కష్టాలు అనేది బ్లాగ్ లో చూస్తారు. కౌన్సిలింగ్ కష్టాలు ఎయిటింగ్లో అయిపోద్దామంటావా మామా? నాకాడ పైసలు లేవు, తినిపిడికి పెడతారా? తినికి పైసలు లేకుంటే వాడు ఉంటాడు. తప్పించుకుంటారా? వాడు అప్లోడ్ చేస్తాడు, రిపోర్ట్ కొట్టు. ఒకరికే కాదు కానీ మాటే కదా. ఏంది మామ అంత కషా? నేనంటే ఏమి రా అంత కసి? ఇంకా పోతున్నాం. ఆకలి ఏం తినేసారు అమ్మా. యోగ ఏమన్నా మళ్ళీ బాధ్యత అయిపోయాను, కానీ పర్లేదు. చపాతి చెప్పలా? ఏం కాదు, చికెన్ ఎవరికి కావాలా? కాశీ నీకు చికెన్ కావాలంట. వాళ్ళు చెప్తే వాళ్ళు ఇచ్చారేమో. యూట్యూబ్ డబ్బులు వేస్తాడు కదా. ఏంది మామ ఎందుకు మాడుతున్నావు? తిన్నారా? లేదు అందరూ ఫస్ట్ ఆప్షన్ చెప్పండి, ఎవరెవరు ఎట్లా పెట్టారు, ఎవరు ఎట్లా వచ్చినాయి కాస్త డీటెయిల్గా చెప్పు.
వాడికి ఏం చేసిండే నీ మరి వచ్చి వైద్యులు పెట్టుకుంటే నిజాలు మాట్లాడు మామ ఎందుకు ఇదే సప్లీ పడింది సప్లీలు క్లియర్ చేసినాం కష్టపడి 10 ఒక గంటలోనే 10 క్లియర్ చేసిన 1 టైంలో 10 చూడండి ఆల్ టైం రికార్డు కొట్టినాము. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డిప్లొమా. ఇప్పుడు బీటెక్ చేసినాం. జాయినింగ్ బీటెక్ వైవియు కాలేజ్ యోగి వేమన కానీ అనుకున్నా 10 సప్లీలు క్లియర్ చేయలేని అనుకున్నా. కానీ అయినా ఎటైతే లేదు. తిరుపతికి గుడి పడుచుకుంటాను వెంకటేశ్వర. ఇప్పుడు కొట్టిలేదు. కొట్టియాలి. ఇది మా ఎల్లాల్ దోస్త్, మా దోస్త్ ఎల్లాల్ అలాట్మెంట్కి జరిగిన కష్టాలు, కౌన్సిలింగ్ కష్టాలు. ఫ్రెండ్స్ అంతా ఈజీగా జరిగింది. చదువు రాదు సర్లే మా సబ్జెక్ట్ వల్ల రాయిలా మామంగా పోతున్నాం. కాలేజ్ చేంజ్ అయిపోయినాం. కాలేజ్ అయితే చేంజ్ అయిపోయినాం. స్టార్టింగ్లో నాకు తరలిచ్చింది. ఒక 2 రోజులు పోయినప్పటికీ కాలేజ్కి బాగుందని చెప్పిన జస్ట్ అంతేగాని తల అయితే ఫిక్స్గా నచ్చింది. అట్లే అలాట్మెంట్ కౌన్సిలింగ్ అంతా ఈరోజు అయ్యింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. అక్కడ అమ్మాయి అయితే పర్లేదు, బాగా ఉంటారు. మా క్లాస్ ఇంకా చూసుకోరా. ఏమమ్మా వైన్ కావాలా? వైన్ మందు అమ్మ. మా ఫ్రెండ్ అరవింద్ అని ఉంటాడు. మనకి ఇక్కడ రాలేదని చాలా ఫీల్ అవుతాడు. వీళ్ళకి స్టోరీలు రీల్స్లో అన్ని పెట్టి చంపుతున్నాడు పాపం. చెప్పమ్మా నీ కష్టాలు చెప్పు. ఏమా ఇది చదువుకునేటానికి ఈజీనా రానికి ఈజీనా? చెప్పమ్మా చదువుకునేటానికి ఈజీనా చదువు రావడానికి ఈజీనా ఫ్రెండ్స్? లేకపోతే 2 వచ్చినానికి మంచి మాట 18+ అంటే సెన్సర్లో వచ్చేస్తారులే. వేస్తాము వేసిన కొన్నింటికి ఇదన్నమాట. क्या बोलना అంటే क्या बोल वो लड़की बहुत अच्छी है. ఫస్ట్ నుంచే నీలే కదా రైతులు ఇస్తున్నావు. ఇప్పుడే ఏం కదలే యాడ్ చేస్తే అయిపోతుంది. చూసిలేదు హాయ్ ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మా వాడు ఏదో పీకుదామని చేసినాడు కానీ అదే పోలీస్ స్టేషనా ఎక్కేశారు. అరే గరికోట్లో నేను కింద పడినారా? నా బొక్క పడింది కూడా, కాలు బొక్క పడింది నాకు గడికోట్లోనే. మా ఫ్రెండ్ వసంత్ ఇక్కడే డ్రాప్ చేస్తాను మన బస్ స్టాండ్ చూసుకునే పోతున్నాం. ఓకే బాయ్. బస్ స్టాండ్కి వెళ్తుంది మా ఫ్రెండ్. ముక్కు 10 సప్లీలు ఉన్నాయి నాకు. 10 సప్లీలు క్లియర్ అయితే గుండె పిచ్చుకోమా చూద్దాం. ఒకటంలో 10 సప్లీలు క్లియర్ చేసిన తిరుమలలో ఉంటే వెయిట్ చేయండి, మేము వచ్చి కలుస్తాం, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. తిరుమలలో ఉంటే
ఎవరన్నా గుర్తిందనుకో ఒరే ఇంకా చిలక వచ్చే పోయేది వేరు కాదు. అమ్మా ఆడు ఉండదులే మన పోదాం, మన బస్సు అడిగిపోయలే. అమ్మా షాపింగ్ చేసుకుందామా? షాపింగ్ ఎవరు? కల్పన. కల్పన కవరప్ చేయమమ్మా. కవరప్ చేసేది ఏను ఎందుకంటే నవ్వుతున్నా చెప్పు. మ్యాచింగ్ మ్యాచ్ ఎవరబ్బా నాకు కనపల్లా. ఏమై చేస్తాం చూసుకోవాలి అయిపోతుంది. ఏదో ఒకసారికి చూపిస్తాం. గాంధీ సర్కిల్, గాంధీ రోడ్. సరే పొరపాటు వచ్చింది. రాజీవ్ సర్కిల్ కదా, పొరపాటు వచ్చింది. రాజీవ్ సర్కిల్ అవులేమో నాకన్నా రాజీవ్ సర్కిల్ కాదు సార్. ఈడు పెద్ద ఫేమస్ సెలబ్రిటీ వీడు. చెప్పినా కాయస్ వీడు ఆల్ టైమ్ రికార్డు సింగిల్. చూపిస్తామమ్మా టెంకాయలు కాదమ్మా. టెంకాయలు కావాలో చెప్పు చూపిస్తాం. అదే మంది కాదు రావా, మంది కాదు ఆటో ఏమి మంది ఆడపోతుంది. అరవేడి థియేటర్ అది కాదు ఆడికి ఇడికే బాబా. ఏమాచి సినిమా కదప్పా. కాయ సుధా థియేటర్ ఇది ఇక్కడ ఉండేది. ఏమాయి చేసేవాడు ఉంది. చూసామా ఫెంటాస్టిక్. ఏరా ఏరా ఏమమ్మా ఇదే కదా క్లాత్ మార్కెట్. మామ ఇక్కడ ఒక థియేటర్ ఉండాలా, థియేటర్ తీసేసి ఆడ ఒక థియేటర్ ఉండాలి కదా ముందు. వెంకటేశ్వర అని ఇక్కడ ఒకటి ఉండాలిరా మామ. వెంకటేశ్వర థియేటర్ ఒకటి పాతది ఉండాలా. చిన్నప్పుడు నేను చూసిన. మేము వచ్చినప్పుడు కాదు బామా, నేను నా చిన్నప్పుడు నేను చూసిన. వాడు సౌండ్ భలే పెడతారంట థియేటర్లో. తెలియదు మా. ఓకే గాయ్స్, ఇదనమాట వ్లాగ్ అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అనేది మంచిగా ఉందని, ఫన్గా ఉందని అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆల్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి నోటిఫికేషన్స్, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఓకే గాయ్స్, ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఓకే బాయ్.